ఇప్పుడు ప్రపంచం ఎట్లయిపోయింది అంటే కారు కొనేటోళ్ళందరూ కూడా ఏదో కారు కొనాలి అవుక చూపించుకోవాలన్న మూడ్ల మూమెంట్ల కారు కొంటుండ్రు. అంటే ఇప్పుడు కార్ల ట్రెండ్ నడుస్తుంది కదా షోరూమ్లల్లో. కారు కొనుక్కొని డెలివరీ తీసుకుంటప్పుడు పార్టీ బాంబు పెట్టుకొని కార్ని సాటిన్ క్లాత్తోని కవర్ చేసి దాన్ని మీరు అన్వీల్ చేస్తూ ఉంటే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ దాన్ని మొత్తం రికార్డ్ చేసి సాయంత్రం వరకు మన చేతిలో రీల్ పెడతారు. ఈ ట్రెండ్లో పడి ప్రతి ఒక్కరు అవసరం లేకున్నా కూడా బర్త్డే నెత్తి మీదకి తెచ్చుకుంటుండ్రు. అసలు కారు కొనే ముందు మనల్ని మనం అడగాల్సిన క్వశ్చన్, నేను కారు దేనికోసం కొంటున్నా? నేను నా కమ్యూట్ కోసము, నా లైఫ్ ఈజీ చేసుకోవడానికి కొంటున్నానా, లేకపోతే నాకు అవకాశం ఉంది అని చెప్పి పక్కోనికి చూపించి వానితోనే లెవెల్ కంపారిజన్కి కొంటున్నాను? నేను గట్టిగా బల్ల గుద్ది మరీ చెప్తా, కారు కొనాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఒక సెల్ఫ్ క్లారిటీ ఉండాలి. దీన్ని నేను దేనికి యూటిలైజ్ చేస్తా, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నా, నాకు వచ్చే రిటర్న్ ఏంటి, ఇక ఇవన్నిటి మీద మీకు క్లారిటీ లేదనుకో, నీ ఔకాత్కి తగ్గట్టు అంటే నువ్వు సంపాదించే పైసలకు తగ్గట్టు నువ్వు ఏ కారు కొనుక్కోవాలి, ఎట్లా షో ఆఫ్ చేయాలి, ఇది మొత్తం నేను డీటెయిల్డ్గా ఒక లాంగ్ ఫామ్ వీడియో తీసిన 110% నీ జిందగీలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అది కావాలి అనుకుంటే మన బయోలో యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది, దానిలో పోయి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడు. ఎట్టి పరిస్థితిలా షోకుల పడి పైసలు లాస్ కాకు. నేను ట్రూ హార్టెడ్తోని ఒక బ్రదర్ లాగా నీకు చెప్తున్నా. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తెలుగులో ఆటోమొబైల్ గురించి కావాలంటే వెంటనే ఫాలో కొట్టు.